కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డది. బీజేపీకి స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే శక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీదను నితీష్ కుమార్ మీదను ఆధారపడితే కానీ ప్రభుత్వం ఏర్పడలేదు. కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శక్తి తగ్గిందా? మోడీ ప్రభుత్వం ప్రమాదకర విధానాల మోతాదు ఏమైనా తగ్గుతుందా? ఆ నియంతృత్వ నిరంకుశ పోకడలు ఏమైనా తగ్గుతాయా? తమ సీట్లు తగ్గినాయి కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆ మేరకు కొంచెం పట్టు సడలి కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పోకడలు కొంచెం తగ్గుతాయేమోనని కొంతమంది భావించారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ ఈ కొద్ది రోజుల్లోనే అలాంటి ఆశలు ఉన్నటువంటి వాళ్లకు ఆశలు అడియాసలైనవి. నిజంగా కూడా బీజేపీ విధానాలను, నియంతృత్వ ప్రమాదాన్ని అంత తక్కువ అంచనా కట్టలేదు. ఇప్పుడు చూస్తే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్టి ఢిల్లీలో మోడీ ప్రభుత్వం మొండిగా ముందుకు పోయింది అనుకో. కానీ ఇప్పుడు బీజేపీ సీట్లు తగ్గిన తర్వాత కూడా, పూర్తి మెజారిటీ లేకపోయినా కూడా మోడీ సీతయ్యలాగే ప్రవర్తిస్తున్నాడు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న తెలుగు సినిమా డైలాగును మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. 24 లక్షల కుటుంబాలు తమ పిల్లలు నీట్ పరీక్షలు రాసి వైద్య కళాశాలల్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇన్ని కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు తమ జీవితాల గమ్యగోచరంగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. వారిని కన్న తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు వెచ్చించి వాళ్లకు కోచింగ్ ఇప్పించినటువంటి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎంతటి ఆవేదనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ నోరు విప్పట్లేదు. పొరపాటైందని చెప్పేసి అంగీకరించట్లేదు. ఈ 24 లక్షల కుటుంబాలకు న్యాయం చేయాలి అనేటువంటి సోయి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నట్టు, నితీష్ కుమార్ ఏం చేస్తున్నట్టు, వీళ్ళ మీద ఆధారపడి కదా మోడీ ప్రధానమంత్రిగా చలామణి కాగలుగుతున్నారు. వీళ్ళ మీద ఆధారపడి కదా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంగా మనగలుగుతున్నది. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని 24 లక్షల కుటుంబాల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మోడీ ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? కనీసం న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని కూడా ఒప్పించలేకపోతున్నారు. ఎందుకు? మోడీ ముందు చేతులు కట్టుకొని నిలబడడం కోసమా వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నది? చాలామంది అనుకున్నారు ఇది సంకీర్ణ ప్రభుత్వం అయిన తర్వాత ఇక మోడీ దూకుడుకు కళ్ళెం వేస్తారు, వీళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరిపినప్పుడు వీళ్ళు ఆయుధాన్ని ప్రయోగిస్తారు, ప్రజల తరఫున నిలబడతారు అని చెప్పి ఆశించారు పాపం చాలామంది. కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు విప్పలేదు కదా. అంటే బీజేపీతో చేతులు కలిపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తమ ప్రయోజనాలు ఏవో ఉన్నాయి. తమ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపారు అనేటువంటి అనుమానాల్ని చాలా తొందరగా బలపరిచేటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళు కనీసం ఒక మాట లేకపోతున్నారు. ఎన్డీఏలో వాళ్ళకి ఇప్పుడు శక్తి ఉంది కదా. ప్రభుత్వం మెడలు వంచి 24 లక్షల కుటుంబాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత అడ్డగోలుగా జరగడానికి వీల్లేదు అని చెప్పి చెప్పాలి కదా. ఇదొక నీటే కాదు కదా. నీట్ అవకతవకల మీద దేశమంతా ఆందోళన జరుగుతోంది ఒకవైపు. మరొక వైపు మన కళ్ళ ముందే మొన్న 18వ తేదీన, జూన్ 18వ తేదీన నెట్ పరీక్ష జరిగింది. 24 గంటల్లో పరీక్షను రద్దు చేశారు, అవకతవకలు జరిగినాయి. అంతేకాదు, అంతకంటే ముందు యూనివర్సిటీస్ ఎలిజిబిలిటీ టెస్ట్, దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అంటే మోడీ ప్రభుత్వం ఏ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినా, ఏ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టినా
ఇది మోడీ అనుయాయులైన కొంతమంది ఆ పేపర్లు అమ్ముకొని వ్యాపారం చేసుకోవడానికి, డబ్బు సొమ్ము చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా మారిపోయిందా? చూస్తే నీట్ పరీక్షా పత్రాలు సరిగ్గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి. అది బీహార్లో కుంభకోణం, గుజరాత్లో కుంభకోణం, హర్యానాలో కుంభకోణం, అన్నీ బీజేపీ రాష్ట్రాలే కదా. ప్రతి చోట బీజేపీ రాష్ట్ర నాయకులు కొంతమంది హస్తం ఉంది ఈ కుంభకోణాల్లోనే ఆరోపణలు వస్తున్నాయి. అవి కాదు, సరైంది కాదు అని చెప్పి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తమ ప్రభుత్వమే ఉంది ఢిల్లీలో, రాష్ట్రాల్లో తమ ప్రభుత్వమే ఉంది. న్యాయ విచారణకు ఆదేశించి వాస్తవాలు తేల్చాల్సిన బాధ్యత ఎవరిది? మోడీది కాదా? బీజేపీ నాయకత్వాన్ని కాదా? ఎందుకు ఆ న్యాయ విచారణకు సిద్ధపడలేకపోతున్నారు? న్యాయ విచారణ అంటే మోడీ ప్రభుత్వానికి ఎందుకు భయం? ఎందుకింత మొండిగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు? ఇన్ని కుటుంబాల జీవితాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు తెలుస్తున్న సమాచారాన్ని బట్టి నీట్ పరీక్ష రాసిన వాళ్ళలో గణనీయమైన సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఉన్నారండి. మరి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏలో భాగంగా ఉన్నారు టీడీపీ, జనసేన. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం తమ రాష్ట్రం నుంచి నీట్ పరీక్షలు రాసుకున్న విద్యార్థుల కోసమైనా, ఆ కుటుంబాల కోసమైనా బాధ్యతగా వ్యవహరించాలి కదా. మోడీ ప్రభుత్వం మొండిగా పోతున్నటువంటి పద్ధతికి కళ్ళెం వేయాలి కదా. ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డా ఖాతరు లేదు అనే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తున్నప్పుడు, నోరు మెదపకుండా మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు, ఇట్లా మొండిగా నోరు మెదపకుండా ఉంటే చెల్లదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సుమా. అట్లా ఉండకపోతే మరి మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది అని టీడీపీ నాయకత్వం చెప్పాలి కదా, జనసేన నాయకత్వం చెప్పాలి కదా. ఎందుకు వీళ్ళు కూడా మాట్లాడకుండా ఉంటున్నారు? మోడీ ప్రభుత్వమే, మోడీ నోరే మూతపడింది అంటే మరి చంద్రబాబు నాయుడు గారి నోరు కూడా ఎందుకు మూతపడింది? పవన్ కళ్యాణ్ గారి నోరు కూడా ఎందుకు మూతపడింది? అంటే వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటారా? ఇప్పుడు ప్రజలకు అనుమానమే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అదే అనుమానం వస్తుంది. లక్షల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు పోయి ఓటేసి చంద్రబాబు నాయుడిని గెలిపించినటువంటి తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ కుటుంబాలకు కూడా అదే అభిప్రాయం కలిగే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు టీడీపీ నాయకత్వం కానీ, జనసేన నాయకత్వం కానీ ఆలోచించుకోవాలి. ప్రజల తరఫున ఉంటారా, లేదా తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటగాగుతారా? ప్రజాస్వామ్యం కోసం నిలబడతారా, లేకపోతే మోడీలాగానే తాము కూడా నోరు మెదపకుండా మోడీ నియంతృత్వ పోకడలకు సహకరిస్తూ ఉంటారా? లేదు ప్రజలతో ఉంటాం, ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది అనుకుంటే 24 లక్షల కుటుంబాల కోసం ఈరోజు నోరు విప్పాలి, బహిరంగంగా రావాలి, ప్రధానిని నిలదీయాలి. ఈ 24 లక్షల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ జోక్యం చేసుకోవాలి. ఎవరికీ లేనంత శక్తి ఈరోజు తెలుగుదేశం నాయకత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి. చూద్దాం, ఇప్పటికైనా టీడీపీ నాయకత్వం, జనసేన నాయకత్వం ప్రజల తరఫున ఈ బాధ్యత తీసుకుంటారా, లేదా తమ ప్రయోజనాల కోసం మోడీతో, బీజేపీ కేంద్ర నాయకత్వంతో లాలూజీ కొనసాగిస్తారా? చూద్దాం.